నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీలో పోటాపోటీగా కొనసాగుతున్న పాదయాత్రలు. వెంకోబా గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ యాలాల మండలం బషీరాబాద్ మండలం కార్యకర్తల శిక్షణ శిబిరం. తాండూరు పట్టణంలో సైకిల్పై వెళ్తున్న బాలుడిని ఢీకొట్టిన లారీ, తీవ్ర గాయాల పాలైన బాలుడు ఆసుపత్రికి తరలింపు. కేఎల్ఆర్ కూడా స్థానికేతరుడే కదా, యాలాల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరు, ఎవరికి కన్ఫర్మ్ చేయని కాంగ్రెస్ పార్టీ టికెట్. సమ్మె బాటలో తాండూరు లారీ మెకానిక్స్. బీఆర్ఎస్ నాయకులు ఓటుకు 5,000 ఇస్తారంట, తీసుకోండి, బీజేపీకి ఓటేయండి. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా పాదయాత్రలు చేస్తున్నారు. ఆదివారం పాత తాండూరు గడి ప్రాంతంలో మాజీ తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీముల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒమేర్ అబ్దుల్లా, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, అనితారెడ్డి, కయూం పాషా, నారా అశోక్, కావలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉదయం 6 వార్డుల నుంచి మొత్తము పాదయాత్ర చేసినాము. 6 స్కీమ్ల గురించి చెప్పినాము. టికెట్ ఎవరికి వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని నేను మనవి చేస్తున్నాను. ఎవరికి వచ్చినా అందరం, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా పనిచేస్తామని నేను నిర్ణయించుకున్నాను. కోడంగల్ నుంచి రేవంత్ అన్న ప్రోటోకాల్ ప్రకారం నేను తాండూరుకి ఈరోజు రావడం జరిగింది. తమ్ముడైన మన ఆమీర్ అబ్దుల్లా, మరి తమ్ముడైన మన ప్రభాకర్, మన తమ్ముళ్ళు వీళ్ళందరూ నన్ను ఆధారంగా ఎంతో ప్రేమగా పిలిచినందుకు నేను కోడంగల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కోడంగల్లో జరిగిన మహేందర్ రెడ్డి గారు, అలానే నరేందర్ రెడ్డి గారు నాపై దాడిని, అలానే మొన్న గురునాథ్ రెడ్డి, సీనియర్ గురునాథ్ రెడ్డిని మధ్య దాడిలో నిలబడి ఇదే మహేందర్ రెడ్డి ఖబర్దార్ అన్నందుకు ఈరోజు నేను గుల్బర్గా నుంచి తాండూరు వరకు వచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నన్ను మహిళ అని చూడకుండా కొట్టిని నా తండ్రిని ఖబర్దార్ గురునాథ్ రెడ్డి అన్న ఈ దౌర్జన్యాన్ని దయచేసి ఈ దుష్టులను ఓడగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీ తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి. ఈరోజు రేవంత్ అన్నను సీఎం చేయడానికి మీరు అందరూ అన్నదమ్ములు సహకరించండి. అలానే ప్రతి ఒక్క ఆడబిడ్డకు చేయి జోడిసి చెప్తున్నా, తల్లులారా, ఆ బాధ్యత నేను తీసుకుంటా. నా ఫోన్ నంబర్ పెట్టుకోండి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే, ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒకవేళ లోకల్ ఉన్నా, నాన్ లోకల్ ఉన్నా, చేయకుంటే ఇంటి ముందు ధర్నా చేసి నేను తెచ్చిస్తా బిడ్డ. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. తాండూరులో ఓల్డ్ తాండూరులో రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆమీర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీ స్కీమ్లను ఇదైతే సోనియా గాంధీ గారు ప్రకటించిన, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మరి ఖర్గే గారు మరి ఏదైతే తుక్కుగూడలో ప్రకటించిన 6 స్కీమ్లను ఈరోజు ఇంటింటికి ప్రచారానికి ఈరోజు మీ అందరూ కలిసి యువ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారం చేశాం. ఓల్టాలో ఉన్న 6 వార్డులలో ఈరోజు పొద్దున 8 గంటల నుంచి ఇంటింటి ప్రచారం చేశాం. మరి చేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి మేము అందరం పాటుపడుతున్నాం. అధిష్టానం రేవంత్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ కానీ, ఖర్గే గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ తాండూరులో ఎవరికి టికెట్ ఇస్తే అందరూ వారి కోసం పనిచేస్తాం. గ్రూప్ రాజకీయాలు లేవు మా దగ్గర. మేమందరం ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేస్తాం. ఈరోజు స్కీమ్లలో చెప్తున్నాం, గ్యాస్ సిలిండర్ 500కే, మరి మహిళలకు 2,500 రూపాయలు మరి ఇస్తాం తప్పకుండా. మరి రైతు భరోసా, మరి రైతు బీమా, మరి ఇలాంటి కార్యక్రమాలు మేనిఫెస్టో పెట్టాం కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో రేవంత్ అన్న నాయకత్వంలో తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తాండూరులో కూడా గ్రూప్ రాజకీయాలు లేవు. మేము ఎవరికి టికెట్ వచ్చినా ఇప్పుడు ఏమో 2 నిమిషాలు అనుకుంటాం, కానీ ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని తెలియదు. అవకాశం జిల్లా ఉపాధ్యక్షుడు ఆమీర్ అబ్దుల్లా గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సోనియా గాంధీ గారు, మన తల్లి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఏవైతే 6 స్కీములు డిక్లరేషన్ స్కీమ్స్ ప్రజలకు, పేద ప్రజలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని
వాళ్ళు 6 డిక్లరేషన్ స్కీమ్స్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆమెర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి అది ఏవైతే 6 స్కీములు, ఒకటి మహాలక్ష్మి, రెండోది రైతు భరోసా, మూడోది గృహజ్యోతి, నాలుగోది ఇందిరా మైండ్లు, ఐదోది యువ వికాసం చేయుత. ఈ 6 స్కీములు ఏదైతే పేద ప్రజలకు వాళ్ళకు మరి ఏదైతే గరీబ్ ఉన్నారో వాళ్ళకు చెందాలని సోనియా తెలంగాణ ఇచ్చిన తల్లి గారు వాళ్ళకు ఈ స్కీమ్స్ ఖచ్చితంగా రాబోయే 23 ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందో ఫస్ట్ సంతకం ఈ 6 స్కీములు ఉంటాయని ఆ రోజు సోనియా గాంధీ చేయడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తుక్కగూడలో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారి ఒకరు చెప్పిండ్రు, ఇక్కడ ఎవరైనా సరే అభ్యర్థి వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఏమీ లేవు, అందరు రేవంత్ అన్న గారు ఎంబడే ఉన్నారు, వారి అధిష్టానం ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళు ఎంబడి ఉండి ఖచ్చితంగా గెలిపించుకుంటాం, వీరు వారని కాదు చెప్తా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ రేవంత్ అన్న అడ్డా బిడ్డ ఇదే, ఇక్కడ రేవంత్ అన్న అడ్డా జిల్లా ఖచ్చితంగా ఇది ఫస్ట్ సీటు గెలిచే కాంగ్రెస్ సీటు ఎవరైనా పర్లేదు, అది ఖచ్చితంగా గెలిపి రేవంత్ అన్న గారికి గిఫ్ట్గా పంపిస్తాం. అలాగే ఇక్కడ సహకరించిన నవాజ్ భాయ్ గారి కానీ, అశోక్ గారి కానీ, కయ్యూం గారి కానీ, నాయ నరసింహరాజు గారి కానీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. आज तांडूर में यूथ कांग्रेस की जानिब से जो पदयात्रा रखी गई थी 6 स्कीमात के लिए, मैं कांग्रेस कमेटी तांडूर का और प्रांत तांडूर कमेटी का मैं तहे दिल से शुक्रगुजार हूँ कि आप लोगों ने इसको तमाम लोगों को जोड़कर आप लोगों ने इस चीज़ को सक्सेस किया है. इंशाअल्लाह आइंदा अगर से कांग्रेस गवर्नमेंट टिकट किसी को भी डिक्लेयर करती है तो हम सब मिलकर तांडूर के पूरे लोग मिलकर इंशाअल्लाह उसको जिताकर गिफ्ट के तौर पर रेवंत अन्ना को भेजेंगे. जय कांग्रेस, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, यूथ कांग्रेस. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 1-2లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్లాలా ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీముల గురించి వివరించారు. కర్ణాటకలో ఏ విధంగా ఈ పథకాలు అమలు అవుతున్నాయో తెలంగాణలో కూడా ఇలాగే అమలు కానున్నాయని ఆయన వివరించారు. తను పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో తన దృష్టికి చాలా సమస్యలు వచ్చాయని, ముఖ్యంగా వార్డుకు ₹1,00,00,000 ఎమ్మెల్యే ప్రకటించారని, పలు వార్డుల్లో సీసీ రోడ్లు పూర్తి కాలేదని, చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందలేదని, అభివృద్ధి చేస్తూ అంటూ ఎమ్మెల్యే డబ్బులు మొత్తం తినేశారని అబీబ్లాలా ఆరోపించారు. वार्ड नंबर 5 के इंचार्ज आसिम भाई గ్యాస్ సిలిండర్ 500కి 2500 ఆర్డీలు ఇచ్చాను. తర్వాత నిరుద్యోగ चलो पलट जाते हैं वार्ड नंबर 1-2 में आना हुआ है डोर टू डोर कैंपेनिंग के लिए. यहाँ पर हम लोग जो है ना ये 6 गारंटीज जो सोनिया गांधी जी ने दिए हैं, ये 6 गारंटीज घर घर पहुँचा रहे हैं. ये घर घर हर जने को जो समझा रहे हैं इसको ये कैसा अमल होने का है, जैसा कर्नाटक में अमल करे उसी तरह यहाँ पर भी तेलंगाना में भी अमल करेंगे बोल के. तो यहाँ पर गली में कई सारे प्रॉब्लम्स आए, जैसे कि हमारे पास यहाँ पे हमारे वेंकटना का घर है, वहाँ पे बाजू गली में जो है ना रोड के वास्ते कई बार फिरे गए थे, वहाँ रोड नहीं डाले अभी तक. हालांकि 1-1 करोड़ रुपए सैंक्शन हुए बोल रहे था हर वार्ड में, तो ये कुछ भी नहीं हुआ है काम पे. कई गलियों में रोड नहीं है. एक फर्स्ट ये रमेश सनाफ वालप्पा, उनका जो है ना हैंडीकैप है, उन्होंने 1 साल से फिर रहे थे हैंडीकैप के से जो ना पेंशन के लिए 1 साल से उनको खाली फिरा रहे थे. हैंडीकैप आदमी जो है ना डेली फिर रहे थे, हर हफ्ते में 3-3 बार फिरा रहे थे उसको. ये एक प्रॉब्लम आई यहाँ पे अन्नपूर्णा बोल के उनको 66 साल के हो गए, उनको पेंशन के वास्ते उन्होंने घर घर फिर के कहीं हर ऑफिस को फिर के जो है ना परेशान है उन्होंने. ये जो मसले हैं यहाँ पे और के गए ये देवाप्पा बोल के उनको भी जो है ना मोरिया के लिए फ़ोन करे तो कोई नहीं आ रहे थे. कचरा पूरा हर जगह कचरा पड़े हुआ है, फ़ोन करे तो कोई म्यूनसिपालिटी से नहीं आ रहे बोल के यहाँ शिकायत है. है उसके बाद हमारे जो है ना यशोदम्मा बोल के उन्होंने 72 ईयर्स है, उन्हें पेंशन के लिए पूरे हर ऑफिस को फिर रहे थे. मतलब ये वार्ड में कुछ काम नहीं हुआ यहाँ पे. 1 करोड़ रुपये कहाँ लगाए वार्ड नंबर 1 में कोई काम नहीं हुआ है यहाँ पे. ना रोड्स बने हैं, ना मोरिया सही है, ना कचरा उठा रहे, ना कोई
सिस्टम जो है ना यहाँ पे नॉर्मल नहीं चल रहा। फिर 1 करोड़ रुपए कहे कहाँ यहाँ पे? ये जो है ना सरासर जो है ना पैसे लूट रही है गवर्नमेंट। यहाँ की जो टीआरएस गवर्नमेंट है वार्ड में करोड़ रुपए दिए बोल रहे हैं, मगर 1 रुपया भी यहाँ पे नहीं लगाए। ये कांग्रेस पार्टी की तरफ से हम लोग जो है ना बहुत ही सख्ती से बोल रहे हैं कि पैसे पूरे खा गए लोग, पूरे पैसे खा जा रहे। डेवलपमेंट के नाम पे एमएलए साहब पूरे पैसे खा जा रहे। जय हिंद, जय कांग्रेस। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ, ఆడపిల్లలకు 2500, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ. అట్లాగే మళ్ళీ గ్యాస్ కూడా 500కి ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ పోటీ. ఎందుకంటే 10 సంవత్సరాలు చేసిండ్రు, 10 సంవత్సరాలు చేసిండ్రు, మనల్ని మోసం చేసిండ్రు. ఉద్యోగాలు భర్తీ చేయలేరు, ఏం చేయలేరు. పిల్లలకు ఉద్యోగాలు రాక పరిశాన్ ఉన్నారు. కుటుంబాలన్నీ చాలా పరిచయం అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అది పెన్షన్ కూడా 4000 ఇస్తారు. ప్రతి ఇంట్లో 10,000 వరకు మిగులుతాయి. ప్రతి నెల 10,000 మిగులుతాయి. కరెంటు బిల్లు ఇంట్లో ఆడవిళ్ళకి ఇస్తారు. గ్యాస్ అయితే 500కే. ఇక ఈ కర్ణాటకలో అమలైనవి మనతో కూడా అమలు చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉంటే కూడా నేను ఖచ్చితంగా ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. ప్రభుత్వం మీకు ఇల్లు కట్టాలంటే 500 లక్షలు, గ్యాస్ సిలిండర్ 500, మొత్తం 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఏమైనా చేయాలి, మీరు అందరికీ చెప్పాలి. కాంగ్రెస్ ఓటు వేయాలి, గెలిపియాలి. పేదల కోసం పనిచేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. పేదలకు చేస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపి. ఓకేనా సార్? డన్. అవి కాంగ్రెస్ के माइनॉरिटी को सबको ये होना बोले तो कांग्रेस, सबका भला होना बोले तो कांग्रेस को चाहिए सब। ये है तो कॉपी गवर्नमेंट जा भाई हमारे को डाल दो ना, कहीं को तो घर वाले क्या करें मालूम है। ठीक है वाले विचार अरे वो तो अच्छा काम करता हूँ। राइट कांग्रेस जा रहा తన సైడ్ అమ్మమ్మ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డిని గెలిపింది. ఎందుకంటే పోయినసారి మోసం జరిగింది. సార్ కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీ పోటీ. ఆడపిల్లలకు 2500 కాంగ్రెస్ వస్తే 200 ఇంట్లో ఫ్రీ. మళ్ళీ రైతు బంధు, రైతు బీమా, బస్ ఫ్రీ, ఇవన్నీ స్కీమ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పోటీ. లచ్చ మాఫీ చేస్తాను, లచ్చనే చేయలేడు. ఇంకా 7 దాని ఉన్నది. 3 మాటలు పోతే కాలేమో అంటాడు. మరి ఎన్నడైతే 3 మాటలు తిరిగి వచ్చినాం, కాలేమో అంటాడు. లచ్చ చేయకపోతే తద్మే మేము కట్టుకుంటాం అన్నాం అంటే కూడా కాలేవు అంటాడు. బుక్ పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. మేము అదే చూస్తున్నాం, గెలిపిండి. మేము అదే చూస్తున్నాం. ఇదొకటి. ఇప్పుడు మన ఎమ్మెల్యే సాబ్ వార్డు 1 కోటి రూపాయలు తెచ్చిండంట. 1 కోటి రూపాయలు తెస్తే ఏడ ఒక రోడ్డు కూడా కాలేదు. ఇక ఈడ నంబర్ 1 చేసే లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్టుకోమా. పార్టీ
రేవంత్ అన్న ఆదివారం వెంకోబా గార్డెన్లో బషీరాబాద్ మరియు యాలల మండల కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ శిబిరంలో నాయకులు మాట్లాడుతూ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తే వారి విజయం కోసం సైనికుల్లా కృషి చేయాలని అన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్ల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యాలాల బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మౌలానా రావుగా ఈరోజు బషీరాబాద్ యాదవ్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తాండూరులో కాంగ్రెస్ని గెలిపించాలా అని చెప్పడానికి తాండూరులో కాంగ్రెస్ గెలిచి చేసింది సంబరాల కోసం మనం ఒకటైనా మేము అనిపిస్తుంది. మీరందరూ మొదటి నుంచి వచ్చి కూర్చున్న వాళ్ళు గమనించలేము. నేను అక్కడ కూర్చున్నా జనార్దన్ రెడ్డి పటేల్ మా ఉత్తమ్ చంద్ర గారు మెల్లగా ఏం చేసి అబ్బాయి కానీ ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు అందుకనే యాదవ్ ప్రెసిడెంట్ ఇంకో నా బషీరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు మెల్లగానే చర్యలు చెప్తుందంటే సార్ రమేష్ మహారాజ్ ఉన్నా కేఎల్ ఈ ఇద్దరికి ఎలా ఉంటారో మా మండలి ఎక్కువ లీడ్ వస్తుందంటే మా మండలి ఎక్కువ లీడ్ వస్తుంది. నేనేమో మధ్య కోసం ధర్మ సంఘటనలో ఇక్కడ బషీరాబాద్ మండలి అక్కడ యాభై ఇంతకుముందు ఇన్ఛార్జ్ చేసి ఇంకేమన్నా బషీరాబాద్ పుట్టి యాభై మండలి తర్వాత బషీరాబాద్ వస్తా చూసాం. బషీరాబాద్ యాభై జోష్ ఉన్నారు. ఫస్ట్ యాభై మండలి కాంగ్రెస్ పార్టీ అంతేనా పాత సమయం లాగా టికెట్ పరిస్థితి లేదు. మీ అందరికీ చెప్తున్నాను. అప్పుడు రమేష్ టికెట్ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏముందంటే స్క్రీనింగ్ కమిటీలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుండి మనకు 3 సెక్రటరీలు నియమించింది. ఒకటి మాణిక్రావు ఠాకరే అని చెప్పి, విష్ణు అని చెప్పి, అమిత్ చౌదరి అని చెప్పి 3 సెక్రటరీలు నియమించింది. ఇది కాకుండా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ, ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ, అయినాక రాహుల్ గాంధీ స్క్రీనింగ్ కమిటీ. ఇప్పుడు ఆశ్రమాన్ని చేస్తారు కాంగ్రెస్లో. ఎందుకంటే పక్కన రాష్ట్రాల్లో కర్ణాటకలో ఈ యువకుడు మంచి నాయకుడు అని చెప్పి అందరినీ నమ్మించి మనల్ని మోసం చేసి 2019 ఎన్నికల్లో ఆయన త్యాగపోవడం జరిగిందని చెప్పి అందరికీ మనం చేస్తాము. అంత మోసం చేసి మనందరినీ మోసం పెట్టి పోయిన నాయకుడు కొంతమందిని తీసుకొని పోయినా కూడా మీరెవరు జరగలే బీజేపీ ఇంకా కాంగ్రెస్ నమ్ముకున్నాం, మీ పార్టీని నమ్ముకున్నాం, మా ఆత్మను నమ్ముకున్నారని మీ అందరికీ సెలవు పెట్టుకుంటూ ఇటువంటి కార్యకర్తలు ఎక్కడైనా ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పి చూస్తున్నాం. మరి ఈరోజు కూడా రమేష్ మహారాజ్ గారు రావాల్సింది. పాపం ఆయన 15 రోజుల నుంచి కష్టంగా జరుగుతున్నా కూడా కార్యక్రమాలు అటెండ్ చేసి
లేదు. ఇది గ్యాస్ బిల్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇంటింటికి పోయి మనం అందరూ చెప్తున్నాము గ్యాస్ గురించి, ఎలక్ట్రికల్ బిల్ గురించి, మన 18,000 రైతు గురించి, మరి అన్ని ఏమున్నాయి, 6 పథకాలు ఉన్నాయి. మేబీ ఇది ఇంటింటికి పోయి నేను చెప్పాలి. ఎవరైనా బూత్ పాస్ ఉన్నారు కదా, బూత్ కమిటీ ఉన్నారు కదా, ఇది వాళ్ళ బాధ్యత. ఇంటింటికి పోయి అందరూ ఈ 6 పథకాలు కంపల్సరీ ఇంటింటికి పోయి చూపించాలి, సందేశాలు వాళ్ళకు. జై హింద్, జై కాంగ్రెస్. సిద్ధంగా ఉన్నాం. లేదా రమేష్ మహారాజ్ గారు ఆదేశించిన వ్యక్తికి మనం పనిచేద్దాం. గలసవాళ్ళకు మనం పనిచేసినటువంటి అవసరం లేదు. గలసవాళ్ళకు మనం పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీలో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయారు. టీఆర్ఎస్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయేటువంటి వ్యక్తులకు మనం పనిచేసినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ చేసినటువంటి డెవలప్మెంట్స్ అభివృద్ధిగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ చేసినటువంటి ఏమి లేదు మనకి మోసపూరిత అభిప్రాయం మాత్రం ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ కేఆర్ఆర్ గారిని బలపరిచి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆదివారం తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్ ప్రాంతానికి చెందిన అక్షిత్ తాండూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో సైకిల్ పై ఆడుకుంటుండగా వెనక నుండి నాపరాతి లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అక్షిత్ ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాడే బాలాజీ లారీ తండ్రి పేరు ఈరప్పన. ఇలా అని చెప్పాను. ఆదివారం తాండూరు కోడంగల్ రోడ్డులో గల ఎస్వీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ యాలాల మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాలాల మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య మాట్లాడుతూ మనోహర్ రెడ్డి స్థానికేతరుడు అని అంటున్నారు. కానీ కేఎల్ఆర్ కూడా స్థానికేతరుడే కదా, అందుకే అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తే వారి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. తాండూరులోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చెప్పినట్లే అధిష్టానం వినాలి అనే ధోరణి బాగాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి న్యాయవాది అవిటి శ్రీశైలం, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రమేష్ మహారాజ్ గారిని ఉసిగొల్పి
2009లో టికెట్ తెచ్చుకున్న తర్వాత నారాయణరావు గారు పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత రమేష్ మహారాజ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నా నేనే అని చెప్పి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నారాయణరావు గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇన్ఛార్జి అని చెప్పడం జరిగింది రమేష్ మహారాజ్ గారు. 2009లో ఈయనెవరు మన రమేష్ మహారాజ్ గారు ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ అంటాడు. 2014లో నారాయణరావు గారు ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ అంటారు. 2018లో రోహిత్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిచి బయటకు పోయిన తర్వాత ఇన్ఛార్జ్ అంటారు. 3 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిందంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నేను ఎవరిని కించపరచడం లేదు. రమేష్ మహారాజ్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. కానీ ప్రజలు కార్యకర్తలు అసహించుకునే పరిస్థితికి తెచ్చుకున్నందుకు నేను మాణిక్యరావు గారి కుటుంబానికి బద్దునిగా ఉండి బాధతో చెప్తున్న విషయం. మళ్ళీ ఇప్పుడు 2023 వచ్చింది. నేను ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్పడం వరకే ఉంటుంది అనుకున్నా, కానీ మనసుకు చివుక్కు మనసుపిస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో చాలా బాధాకరంగా మెసేజ్లు పెడుతున్నారు. అది భరించలేక ఈరోజు మీ ముందుకు వచ్చాను, మీడియా సోదరుల ముందుకు. ఏమని పెడుతున్నారంటే, ఈ డ్రామాలు బంద్ చేయండి రమేష్ మహారాజ్ గారు, నా దొంగ నాటకాలు బంద్ చేయండి అని అంటుంటే బాధతో చెప్తున్నా. మా సార్ నిజంగా అనారోగ్యం పాలైతే సార్ గెట్ వెల్ సూన్ సార్, మీరు మళ్ళీ వచ్చి ఎమ్మెల్యే టికెట్ మీరే తీసుకోండి, నేను కష్టపడి పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. కానీ ఏదైతే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను రమేష్ మహారాజ్ గారి గురించి చెప్తున్నా, మా సార్ గురించి, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను టికెట్ కేఎల్ఆర్ గారికి ఇవ్వండి ఖర్గే సార్ అని చెప్పి బాధాతత్వ హృదయంతో చెప్తున్నారు. మీరు ఏడ్చేదేదో మీ టికెట్ కోసం ఏడవాలి. రెండోది, మీరు ఏడ్చేదేదో మా రాకేష్ మహారాజ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మాజీ మంత్రి కొడుకు బషీరాబాద్ ఎక్స్ జడ్పీటీసీ, వారి కోసం ఏడవండి. ఈ ఏడుపులు చూసి నిజంగా వాళ్ళు దొంగేడుపులు అంటుంటే ఇప్పుడు నాకు ఆవేదన కలిగి చెప్తున్నా రమేష్ మహారాజ్ గారి గురించి కూడా. ఐ విల్ రెస్పెక్ట్ హిమ్, ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ మహారాజాస్ ఫ్యామిలీ. కానీ ఈరోజు ఆయన కేఎల్ఆర్ గురించి ఏడుస్తున్నారు. రెండోది, ఈ వారం రోజులుగా గమనిస్తున్నాం, ఆ మండలికి పోయి తీర్మానం, ఈ మండలికి పోయి తీర్మానం, ఈరోజు యాలాల మండలి తీర్మానం అని చెప్పి కొద్దిమందిని దుష్టచతుష్టయం రమేష్ మహారాజ్ గారు ఇంకా మహారాజుల ఫ్యామిలీలో ఉన్నారో వారు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు కానీ, టికెట్ విషయంలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ, మరి ఈరోజు కొంతమంది నాయకుల ద్వారా తాండూరులో కార్యకర్తలు, ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు, అయోమయానికి గురవుతున్నారు. ఎందుకోసం అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మరి రమేష్ మహారాజ్ గారు ముందుండి నడిపించుకుంటూ వచ్చిన తర్వాత కార్యకర్తలు కానీ అందరూ వాళ్ళ స్వతహాగా వచ్చి పనిచేస్తూ వచ్చిన తర్వాత ఆ మూమెంట్లో రమేష్ మహారాజ్ అంటున్న ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తలకు ఇబ్బంది గురి చేసుకుంటా, వాళ్ళు పార్టీలో ఉండకుండా, వాళ్ళకు పదవులు ఇవ్వకుండా, కమిటీలు వేయకుండా, మరి అనేక రకాలైనటువంటి శోభకు గురి చేసిండ్రు. వాళ్ళు పని చేయడానికి ముందుకు వస్తుంటే వాళ్ళని ఏ విధంగా పని చేయకుండా బయటికి పంపాలనే ఉద్దేశమా, మరి కాంగ్రెస్ పార్టీని ఈడ ఓడగొట్టాలనే ఉద్దేశమా తెలియదు. కానీ ఆ నాయకులు మాత్రం వాళ్ళ ఉద్దేశం మేము మాత్రం ఖచ్చితంగా అదే అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్నాం, మేము చెప్పిందే వినాలి, ఎవరు వచ్చినా కూడా నాయకులు మా మాట వినాలి, కార్యకర్తలు మా మాట వినాలి, మేము కూసమంటే కూసోవాలి, లేవమంటే లేవాలి అని చెప్పే ధోరణి మంచిది కాదు. ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. ఇలాంటి కుటుంబం లోపల మరి మీరు ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలను మనోభావాలకు గురి చేసి తిట్టడం కానీ, ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడడం కానీ మంచిది కాదు. అదే రకంగా పోస్టులు ఏవైతే కూడా ఉన్నాయో వాళ్ళ పోస్టుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు. అధిష్టానం ఎవ్వరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా నిజమైన కార్యకర్తలు చేయనికే సిద్ధంగా ఉన్నారు. కొంతమంది లోకల్ లీడర్లు గారు, బయటి లీడర్లు గారు అని చెప్తారు. లోకల్ లీడర్, బయటి నుంచి వచ్చిన లీడర్లకు మేము పని చేయం, కేఎల్ఆర్ గారికి టికెట్ కావాలి, వాళ్ళకు మద్దతు ఇస్తామేమంటే ఇది ఎక్కడిది?
కేఎల్ఆర్ గారు బయటికి వెళ్ళి రాలేదా? ఇక్కడనే ఉన్నాడు ఆయన ఎంతనో వీళ్ళు కూడా అంతే. ఇక్కడ నుంచి టీపీసీసీ కానీ ప్రెసిడెంట్ మా రాష్ట్ర జిల్లా నుంచి కూడా మా డిసిసి అధ్యక్షులు రామోహన్ గారు, ప్రసాద్ కుమార్ అన్న గారు వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చారు కదా. అందుకోసమే వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో, పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో వాళ్ళ గౌరవాన్ని శిరస వహిస్తూ మేము ఖచ్చితంగా పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని అనేక రకాలుగా మేము ఎన్నిసార్లు ముఖ్యంగా ఈరోజు కార్యకర్తలతోటి సమావేశం. ఎందుకంటే గత ఇంచుమించు 1 నెల రోజులు తాండ్రు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే కుక్క చెప్పిన ఇస్తారట్లేక అయిపోయింది. అది ఎవరి వల్ల అట్టినట్టు కూడా పబ్లిక్ అంతా తెలుసు. మోటా నాయకులే చేస్తున్నారు, చోట నాయకులు ఎవరు చేస్తలేరు. ఎవరి మండలాల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఎవరి గ్రామాల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇంత ఉద్రేకతమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి పత్రికా ముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఈరోజు అన్నగారు రాజశేఖర్ గారు మరి వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి నాకు ఫోన్ చేసిండన్న, ఇవన్నీ పరిస్థితులు ఏంటి వస్తున్నాయన్నా, మనం ప్రెస్ మీట్ పెట్టాలని నేను కూడా అనుకుంటున్నాను. రాండి సార్ అంటే చెప్పేసి అంటే మా వాళ్ళకి మా పార్టీ నాయకులతో అందరికీ వినిపించుకొని ఈరోజు మాట్లాడు. నేనేమంటున్నానంటే 2018లో ఎలక్షన్లు జరిగినాయి. సడన్గా మరి పెద్ద ఆయన టికెట్ ఏం చేసిండు, ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? రోహిత్ రెడ్డికి ఇచ్చాడు. మరి ఆ రోజు ఇయ్యంగానే మల్కోడ్ ఫ్యామిలీ ఏమైపోయింది? నిట్ట నిలువున చిలకపోయింది. నారాయణరావు బాయ్ టీఆర్ఎస్లో, రాకేష్ బాయ్, నరేష్ బాయ్ ఎవరి వల్ల పోయింది? ఒకసారి కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా మల్కోడ్ ఫ్యామిలీ ఎందుకు చీలిపోయింది అంటే నీవు టికెట్ నారాయణరావుకి ఇచ్చేది ఉంటుంది, అండ్ మళ్ళీ నరేష్కి ఇచ్చేది ఉంటుంది, లేకపోతే రాకేష్ మహారాజ్కి ఇచ్చేది. నువ్వు మందికి అమ్ముకునేటలకల్లా ఏమైందంటే వాళ్ళు వెళ్ళిపోయేటలకల్లా ఏమైంది? ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ రాగానే ఏం చేసిండ్రు? ఈయన టికెట్ ఇచ్చినాక మళ్ళీ ఎక్కడ రాజకీయాలు ఎక్కడ కనవలేడు. బాగా మీరు గమనించండి. రమేష్ గారి ప్రోత్సాహం లేకుండా రోహిత్ రెడ్డిని గెలిపించినాం. కింది స్థాయి కార్యకర్తలు మొత్తం అంతా గ్రామాన ఒక్క మాట చెప్తున్నాను నేను. మహారాజుల ప్రమేయం లేకుండా రోహిత్ రెడ్డిని గెలిపించినాము. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మా మహారాజు ఆశలతోటి గెలిచిండు. మీ మహారాజులు ఆశీస్సులు కావు, మీ మహారాజులు అమ్ముకున్నాక కింది స్థాయి కార్యకర్తలు గెలిపించినాం. మీరు ఎవరు గెలిపించలేదు, వాళ్ళ కుటుంబం లేకుండా గెలిపించినాం. అంటే మీరు చేసుకున్నారు. మళ్ళీ మా పేదవాళ్ళ పైన మీరు ఎందుకు రుద్దాలి? రోహిత్ రెడ్డి గెలిచినాక 8 మంది ఎంపీటీసీలను గెలిపించినాం. 10 మంది సర్పంచులు డాక్టర్ సంపత్ గారు ఆశీస్సులతోటి. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మాకు సాయం చేసింది, లేదన్నది అంటలేదు. గెలిపించినాక ఎంపీపీ వాయే 7 మంది ఎంపీటీసీలు పోయారు, ఒక్క ఎంపీటీసీ ఉన్నాడు మల్లప్ప. 2 సర్పంచులు మిగిలిరు. కమల్పూర్ బసవరాజు పెద్ద ఆయన సీనియర్ మోస్ట్. వీళ్ళని పెట్టుకొని నాకు అనేక ఒత్తిళ్లు చేసింది అధికార పార్టీలు. మీరు రావాలి, మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే లేదు, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రాను, నేను ఇక్కడనే కాంగ్రెస్ పార్టీలు ఉంటానని చెప్పి మీ పత్రిక సోదరులు మీరంతా మీకు బాగా తెలుసు. తాండూరు లోపల ఏకైక మండలం ఇప్పుడు ఎక్కడొచ్చింది? యాలల్ మండలం నంబర్ 1 స్థానంలో ఉంది. ఎవరి వల్ల? అది నా వల్ల అనేది కాదు, నా కార్యకర్తలు, నా సీనియర్ పెద్ద మనుషులు మొత్తం అందరు ఆశీస్సులతోటి. ఒకటేమంటే ఫీడింగ్ నేను చేశాను. ముందల నేను పోతే వాళ్ళు వచ్చారు. ఎన్ని ఉద్యమాలు చేసినాం ఒకసారి చెప్పండి. ఎమ్మెల్యే గారికి గద్దించి మాట్లాడడం, ప్రభుత్వం పైన అనేక ఒత్తిళ్లు చేసినాం, రస్తారోకులు చేసినాం, ధర్నాలు చేసినాం, పికెటింగ్లు చేసినాం, పోలీసు వాళ్ళకి ఎవరికి భయపడకుండా చేసినాం. మరి అలాంటి ఉద్యమాలు ఇప్పుడు స్టేజ్ మీద నాయకుడు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకోండి. మీరు ఎవరైనా చెప్పినరా? ఎవరైనా ఉద్యమాలు చేసినరా? ఒక మాట చెప్పండి. అయ్యా, భారత్ జోడో యాత్రకు యాలల మండలం లోపల నేను కటౌట్లు పెట్టిన అక్కడ. మరి పెద్ద
పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. కొన్ని రోజులు కేఎల్ఆర్ టికెట్ కన్ఫర్మ్ అన్నారు, మరికొన్ని రోజులు డాక్టర్ సంపత్ కు వచ్చేసింది టికెట్ అని అన్నారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డికి టికెట్ వచ్చేసింది అంటున్నారు. కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా టికెట్ కన్ఫర్మేషన్ ఎవరికి చేస్తారో అర్థం కావడం లేదు. మనోహర్ రెడ్డికి టికెట్ ఇస్తే రమేష్ మహారాజ్ వర్గం మద్దతు ఉండదని బహిరంగంగానే చెప్తున్నారు. కేఎల్ఆర్ కు టికెట్ వస్తే మాత్రం రమేష్ మహారాజ్ వర్గం మద్దతు ఉంటుందని తెలుపుతున్నారు. ఓవైపు డాక్టర్ సంపత్ కుమార్, ప్రభాకర్ గౌడ్, కావలి సంతోష్ తదితరులు మనోహర్ రెడ్డికి టికెట్ ఇస్తే తమ పూర్తి మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయని చెప్తున్నారు. ఏది ఏమైనా యువ నాయకులు మాత్రం ఆదివారం పాదతాండూరులో ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం 2-3 వార్డుల్లో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హబీబ్ లాలా ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇలా రెండుగా పాదయాత్ర చేయడం దేనికి నిదర్శనం అని పలువురు రాజకీయ అనుభవజ్ఞులు అంటున్నారు. ఆదివారమే ఎస్వీఆర్ గార్డెన్ లో ఓ వర్గం, వెంకోబా గార్డెన్ లో ఇంకో వర్గం, ఇలా ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉండగానే టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ కేఎల్ఆర్ కి టికెట్ ఇస్తే బాగుంటుందని బాధతో తెలిపారు. నాకెందుకు టికెట్ ఇవ్వరంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత కూడా కన్నీరు పెట్టారు. వర్గాలను పక్కన పెడితే గానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదు. మరి వేచి చూద్దాం కాంగ్రెస్ వ్యవహారం. नमस्कार खरगे साहब, आप तो मुझे जानते हैं, मैं रमेश मानिक तांडूर मुदिराज। मेरी तबीयत ठीक नहीं रहने से मैं जो है ना आपको आके मिलना चाह रहा था, नहीं आ सक रहा हूँ क्योंकि डॉक्टर्स मेरे को अलाउ नहीं कर रहे हैं, मतलब हालात के हिसाब से। तो मैं एक रिक्वेस्ट कर रहा हूँ, मैं टिकट के लिए भी अप्लाई करा, आप लोगों के सबके हिसाब से जो है ना मेरे लिए ही है, इसके पहले भी मेरे लिए ही था, अभी भी पहले जैसा ही मेरी हालत फिर बदकिस्मती है। अब की बार हमारे बशीराबाद का तांडूर का इज्जत बचाना है तो आपको केएलआर को देना टिकट साथ, और किसी को भी नहीं, क्योंकि वो एक ही आदमी है जो हमारी और फैमिली की। और మల్లికార్జున ఖర్గే కాదు, తాండూరులో ఈరోజు సాయంత్రం 4 గంటలకి మరి చేరిక ఉంది. నేను ఈరోజు మా జిల్లా అధ్యక్షుడిని అడుగుతున్నా, పరిగి నుంచి వస్తున్నటువంటి ఆ డీసీసీబీ పరిగిలో జాయిన్ చేయించుకుంటే బాగుంటుంది, మా తాండూరులో ఎందుకు ఈ కార్యక్రమం? ముఖ్యంగా మరి ఆయన పరిగి టికెట్ ఆశిస్తే బాగుంటుందేమో. మరి మా తాండూరులో మేమున్నాం కదా, మా లోకల్ ఉన్నాము, మేము పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నాము, మహిళలకి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజులు బాగా కష్టపడ్డారు, పనిచేసాము, డెఫినెట్గా హక్కు ఉంది, అడగడానికి మాకే హక్కు ఉంది, బయటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువగా మాకే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది, తినే హక్కు ఉంది, కష్టపడే హక్కు మాకు ఎట్లా ఉందో పదవులు అడిగేది, టికెట్లు అడిగే హక్కు మాకే ఉంది. తాండూరు లారీ మెకానిక్లు తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారని, తిరిగి తమకే కేటాయించి న్యాయం చేయాలని, డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమిలో ఇతరులు వస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలం తమకు కేటాయించే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు లారీ మెకానిక్స్ యూనియన్ కు సిఐటియు నాయకులు శ్రీనివాస్ మద్దతు తెలిపారు. शांक्शन हुआ था 5 एकड़ जमीन हमारे को वास्ते होना बोल के जबकि पीरियड में लगाए थे, जबकि गाड़ा छूटे थे, जबकि पीरियड में हम मैकेनिक का भी कम थे, 5 एकड़ के वास्ते लगाए थे। ठीक है, शांक्शन बोल के वही लोग बोल रहे थे, सविता मैडम भी थे, और अपना आर्थिक मंत्री रोशया साहब भी थे, आके उन स्टोन ये करके कैसे देते थे। क्या जब से मतलब वही खाजापुर गेट के पास इतना फरवरी बोलो 2003 में सविता इंद्रा रेड्डी मैडम आकर है सब इनाग्रेशन करके सब करके ऑटो नगर अलॉटमेंट करके चले गए। अच्छा, चले जाने के बाद में हमारे चाउस भाई और हमारे क्या नाम इनका अख्तर भाई मिलकर है तो जो ज़मीन के प्रॉपर्टी आदमी को 80 गज ज़मीन आती बोल के पूरे को अलॉटमेंट कर लेके पूरे बच्चों को 80 प्लाट करके पूरे को पैसे लेके दे दिए उन्होंने। अच्छा,
तो गवर्नमेंट की वैल्यू जो गवर्नमेंट देने के टाइम को पैसा देने की जरूरत नहीं रहती। गवर्नमेंट ये गरीब को देख के मेहनत उसकी देख के लोग जीना बोल के ऑटो नगर सैंक्शन करी सो रहता, ज़मीन सैंक्शन कर तो पैसे लिए पैसे खाए क्या करें, हमारे सामने वो हो गया। मगर आज बात क्या है बोले तो वो 80 प्लाटों में मैकेनिक जो बोलते सो आदमी नहीं है, बाहर वाला आदमी आके काम कर रहा, काम करने वाला भी नहीं होता, बाहर आउटर्स मैकेनिक का बोले तो रोडा के ऊपर है, बाहर वाले के कि मैकेनिक का मन के उसमें अंदर गए क्या है बोले तो आज मेहनत करने वाले की इज्जत नहीं है, बेमेहनत खाली फजूल फिरने वाले की इज्जत है। उन मार्केट में वैल्यूएशन चला रहा, ऑटो नगर वाले पूरे क्या भी नहीं जाकर रोडा के ऊपर जी ले रहे, बाहर वाले आगे पूरा उसमें अपना हक जमा रहे। ये पैसे दिए सो है लोग, हाँ पैसे दिए सो है। पहले 10,000 रुपये जो ऑटो नगर के वास्ते हमारे को मैडम बोले थे हैदराबाद में जो मैडम बोले थे इसका वैल्यूएशन इतना गिरेगा बोल के बोलने के बाद में हम 10,000 रुपये जमा करके उनको जो 18 लाख रुपए भर के गवर्नमेंट से भर के हम वो ज़मीन हासिल कर रहे हैं। हम लोग ज़मीन हासिल करने के बाद में फिर बाद में करंट का जो अप्लाई करें फिर उसका भी अमाउंट दिए। तो मैं बोलना चाह रहा हूँ जो इंसान जो पहले के जो कारीगर है काम वाले हैं थोड़े आदमियाँ क्या है उसके अंदर थोड़े गुजर गए सो है। अब वो 20 साल की बात है, 2004 की बात है। 2004 में जो ओपनिंग हुई ज़मीन तो उसमें सबको आना बोल के दिए थे, जो फाइल हम लोग लिखे थे। तो आज क्या है बोले तो ज़मीन पे थोड़े ऐसे काम भी हो गए सो है जो नए नए आदमियों को भी भर्ती करके ज़मीना दे दिए और एक जने को 2 ज़मीना दिए। वो जो हम नहीं पहचानते, हम जो पुराने YS राजशेखर रेड्डी साहब जो आए थे तांडूर को, जब से लड़के हम वो ज़मीन हासिल करे किसके वास्ते, जो ऑटो नगर के जो पुराने लोग हैं ना वो अब जो बच्चे हैं बड़े हो गए, उनके बाबा जो पिताजी उन्होंने गुजर गए तो वो बच्चों को भी मिलना ज़मीन, और जो पहले के हकदार आदमियाँ हैं वो हकदार उसको हक मिलना बोल के मैं चाह रहा हूँ। मैं क्या बोलना चाह रहा हूँ बोले तो अब क्या हो रहा बोले तो ऑटो नगर में जो इंसान पैसे दिया उसको दे तो मैं ज़मीन बोल के ब्लैक कामा हो जा रहे हो। मैं खुली मेरे दिल की बात बोल रहा हूँ, पहले के आदमियों को नहीं दे रहे हो। अब बाद में आदमियों को क्या कर रहे हैं, 10,000 50,000 की, लाख की, 2 लाख की देके हाउ में आए ज़मीन तेरी है तेरे नाम पे करा दे रहा हूँ बोल रहे। पुराने आदमियों को कहीं को नहीं देते भाई। हाँ हम मेहनत करें, दुनिया का मेहनत करें, फिरे झंडे लिए YS साहब के साथ फिर के उनके हाथा पैरा पड़ के हम ज़मीन हासिल करें। आज हम हमारी ज़मीन को पुराने आदमियों को हटा के नए आदमियों को घुसा लिए तो कैसा होता हो, वो वजह है क्या? नहीं करना ना वैसा। पुराने आदमियाँ कहाँ जाना, अब थोड़े इंसानों में आदमियाँ भी मर गए। जो पुराने आदमियाँ मैकेनिक थे जैसा अहमद भाई मर गए, वो हमारे जो मामू राम भाई मर गए, उनके बच्चों को दो तुम, उनके जब बच्चों को दो। उन्हें क्या बोल रहे, नहीं मियाँ तू नहीं है, तू नहीं आ रहा, नहीं जा रहा, अब हम दूसरों को दे दिया ज़मीन, वो तेरा हक नहीं चलता बोल रहे। ऐसा कैसा होता, ज़मीन पे हक कैसा चलता जब हम हासिल करते वक्त नहीं बोले एक बात। उसलिए मैं बोलना क्या चाह रहा हूँ, एक ही बोलना क्या चाह रहा हूँ बोले तो जो पुराने आदमियाँ 50-60 आदमी है वो ज़मीन उनको हासिल होना, जो आदमियाँ जो मेहनत करे उनको देना। और वो लोग क्या बोल रहे तुम पैसे नहीं भरे, नहीं भरे तो गरीब है भाई। अब रोड पे क्या मैकेनिक ज़मीन पे ऐसा रेंग के काम करना पड़ता, वो 1-1 रुपया जमा करके कभी काम चलता कभी नहीं चलता। खाने को परेशान है हम लोग, अब कामा नहीं चल के गाड़ियाँ टारा सा निकल गए, गाड़ियों के कामा नहीं निकल रहे। तो आज हमारे पास पैसा नहीं है बोल के नहीं भर सके थोड़े बच्चे, वो नहीं भरने की वजह से उनको हटा के ब्लैक में बेच ले रहे ज़मीन। ब्लैक में? हाँ ब्लैक में दूसरों को दे रहे भाई। 2 लाख ले रहे एले मियाँ ज़मीन रोड पे, किसको पुराने आदमियों को पीछे ढकल के रोड पे क्या कि नए आदमियों को दे रहे। कहीं को वजह क्या है भाई, उनको पूछने वाला कोई भी नहीं है क्या? मैं बोलना पूछना चाह रहा हूँ आपको, पूछने वाला कोई नहीं है। हाँ ये ज़मीन कैसा देते मियाँ, इनो कौन है? पुराने आदमियों के पोस्टरों पे दूसरे नए पुट्टों के नामा डाल रहे। मैं बाड़ी नंबर में रहे तो मेरे बाड़ी नंबर में बाजू हटा के फेंक दिया मेरे को, दूसरे नए पुट्टों को ले लेके बाड़ी नंबर बना रहे। कहीं को बोलते जो इंसान होशियार है ये माकड़ा गेम खेल रहा बोल के इन्हों हमारे को बढ़ने नहीं देता आगे बोल के क्या करे वो तो हमारे पीछे ढकल के मेरे को हटा दिया। अच्छा भाई क्या इन्हों जो बोले सही सच है? हाँ? तो यानी पुराने लोगों को नहीं देके नए लोगों को लालाट हुआ, ब्लैक में बेच रही। 2003 से जो एसोसिएशन बना है, जितने भी बच्चे हैं बेचारों को यहाँ से हर जगह में कहीं भी बुलाया है, बच्चे क्या बोले भाई आप साथ है आपके, आप जो भी चाह रहे हैं हमारे को आप कहीं भी बिठाओ हम बैठने को तैयार है। आप एसोसिएशन बोले, अब आप आपकी तरफ से हम आना चाह रहे, क्या हमारे के जगह नहीं बस होती भैया, तुम कैसा करते हमारे को नहीं मालो, हमारे को जगह दिलाओ कारखाने के वहाँ से बोलते बच्चों का गिला शिकवा है।
तो ये गिला शिकवा आप लोग कैसा दूर करने वाले हैं? कुछ भी नहीं, हमारे को कहीं अच्छी जगह बताना, जैसा कि पुलिस स्टेशन वहाँ से अपने कंप्लेंट आ रहे, रोडों पे डब्बे रखे तो गाड़ियाँ रखे काम कर रहे, नहीं हो रहा बच्चों को, पुलिस आ रहे कंप्लेंट दे दे रहे, अब उन्हें रोड पे रखे कलर कर रहा तो गाड़ी लेके जाके अंदर डाल दे रहे। अभी ने बाड़ी का काम कर रहा बच्चा, लेके जाके गाड़ी अंदर डाल दे रहे, केस हाथ दिखते रहे। अब क्या तो बोले तो सार्थोन माట్లాడుకొని మాకు తెలియదు पर अब रोडों पे बच्चे काम आ మెకానిక్ అసోసియేషన్ కంప్లీట్ మెకానికల్ మేమందరం 2003 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ట్రేడ్లో ఇక 5 ఎకరాల భూమి గురించి సంఖ్యలు ఉండే అందులో 3 ఎకరాలు వచ్చింది. నేను మా అన్న ఉన్నాడు ఇదే CPI सीनो हमारे तांडुर में जितने भी मैकेनिक के कारखाने थे 2003 में एसोसिएशन बनाए हम लोग। एसोसिएशन बनाने के बाद बच्चे क्या बोल रहे, भाई क्या हुआ उस्ताद, हमारे को जगह नहीं मिली बोल के बच्चे पूरे आके अभी हमारे को चलो उस्ताद तुम कहाँ है, हमारे को जगह बताओ बोल के आके बच्चे ठहरे हुए क्या। अब बच्चे पूरे बोल रहे अब हमारे को जगह बताओ उस्ताद, हमारे को रोडों पे रख के काम करने के वहाँ से नहीं आ रहा क्या। ये हिसाब से हम लोग जगह के से चलो बोले तो ठीक है चलो भाई क्या है बुला तो मैं प्रेस वाले आ रहे देख के बात करो। अच्छा तुम लोग बात करें ना उनको, उन्होंने अब हमारे को हमारी मदद देने के वास्ते आए। సీన్ అన్న बोल के बोलो तुम बोलो సీన్ అన్న వచ్చిండు అయితే నువ్వు అడుగు వాళ్ళకు మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అడిగి ఇక నువ్వు మొదలు పెట్టు. ఓకే 3 ఎకరాలు 5 ఎకరాల డిమాండ్ చేసినాము, 3 ఎకరాలు అందులో 3 ఎకరాలు మీకు ఇచ్చాను. అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండ్ కొన్ని ఇచ్చారా? గవర్నమెంట్ ల్యాండ్లో 5 ఎకరాలు అడిగితే 3 ఎకరాలు వాళ్ళు చేసి ఇచ్చాను. ఉచితంగా రాలేదు, ఎంత కట్టించుకున్నారు? పద్దెనిమిది లక్షలకు ఎకరం అప్పుడు వీళ్ళు ఆ లెక్క మీద తీసుకున్నారు వాళ్ళు. ఓకే ఆల్ మెకానిక్ సోదరులందరికీ ముందుగా CITగా CPM పార్టీగా ధన్యవాదాలు. ఎందుకోసం అంటే మీరు తమ యొక్క కష్టార్జితాన్ని నమ్ముకొని ఈరోజు అంటే వివిధ ప్రభుత్వం సహకారాలు అందించాలి. అలాంటి దాంట్లో గతంలో ప్రభుత్వానికి మీరు మాకు మెకానిక్లందరికీ 5 ఎకరాలు కేటాయించండి అని చెప్పి ప్రభుత్వ పెద్దలకు కానీ లీడర్లకు కానీ అడిగితే 3 ఎకరాలు మీకు శాంక్షన్ చేసింది. అది ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కొంతమంది డబ్బులు చెల్లించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా గిట ఈ యొక్క ఆల్ మెకానిక్లకు ఆ 3 ఎకరాలు సరిపోవడం లేదు, సంఖ్య పెరిగింది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మాకు మెకానిక్ల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల భవనాలకు కేటాయిస్తుంది. బంజారా భవన్ అని చెప్పి, SC భవన్ అని చెప్పి, ST భవన్ అని చెప్పి రకరకాల భవనాలకు కేటాయిస్తుంది. నిజంగానే వీళ్ళందరూ మెకానిక్లు లేకపోతే మన టైర్లు ఏమి నడవాయి, మన బండ్లు ఏమి నడవాయి. ఎమ్మెల్యేలు అయినా మంత్రులు అయినా ప్రజలైనా లారీ నడవాలన్నా బైక్ నడవాలన్నా ఈ ఆల్ మెకానిక్ అవసరం అవుతుంది. కీలకమైనటువంటి వర్క్ చేస్తుండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ యొక్క శ్రమను గుర్తించడంలో కానీ వీళ్ళకి అలాట్మెంట్ చేసి కొత్తగా ఏదైతే 10 ఎకరాలు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పి మేము CPMగా CITగా డిమాండ్ చేసినాం. అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి, కానీ ఆ ప్రభుత్వ భూములలో గిట కొంతమంది దుర్మార్గులు వీళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకొని మీకు ప్లాట్ అలాట్మెంట్ చేస్తాము మీరు డబ్బులు కట్టండి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మానుకోవాలి. స్వచ్ఛందంగా ఫ్రీగా ఇప్పుడు ఏ రకంగా అయితే అందరికీ ఇస్తున్నారో అదే రకంగా ఆల్ మెకానిక్లందరికీ తాండూరులో ఉన్నటువంటి మెకానిక్లందరికీ 10 ఎకరాల భూమి కేటాయించాలి ప్రభుత్వం అని చెప్పి దానికి గతంలో గిట ఆల్రెడీ ఆటో నగర్ అని చెప్పి అక్కడ కేటాయిస్తున్నామని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేది. ఇప్పుడు వీరికి వచ్చినాక తెలిసింది. ఎందుకోసం అంటే గతంలో గిట అలాట్మెంట్ చేశారు 3 ఎకరాలు, అది సరిపోవడం లేదు. దాంట్లో గిట రకరకాల మనుషులు రకరకాలుగా ప్రవేశించి వీళ్లకు దొరకకుండా అందకుండా చేస్తూ ఈరోజు పేరుకు మాత్రమే ఆటో నగర్ అని వాడుకొని వీళ్ళ యొక్క కడుపులు కొడుతూ వీరి యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఒకసారి పునరాలోచించాలి. వీరి యొక్క కడుపులు కొట్టడం కాదు, వీళ్లకు ఏ స్థలం అయితే కేటాయించినరో అంతకు ఇప్పుడు అదనంగా అంటే 10 ఎకరాల స్థలం కేటాయించి వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని, లేకపోతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం వీరికి అండగా CPM పార్టీ నిలబడుతుంది. ఎక్కడ ప్రభుత్వ జాగా ఖచ్చితంగా ఉంటే అక్కడ పోయి అవసరమైతే జెండావాతి మీ అందరికి ఇప్పించడానికి CPM పార్టీ అండగా ఉంటుంది. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండాలి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఓటుకు 5,000 ఇవ్వనున్నట్లు ఫిక్స్ చేశారని, డబ్బులు తీసుకొని బీజేపీకి ఓటు వేయాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్ తెలిపారు. మన దగ్గర దోచుకున్న డబ్బులు మనం తీసుకోవడంలో తప్పు లేదని అన్నారు. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ గాలి, నీరు, నిప్పు ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ గెలవడం ఖాయం అని రమేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణం ప్రహ్లాదరావు, మోత్కుపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నవ్వొస్తున్నది నిజంగా కూడా. ఇప్పుడు దసరా వస్తున్నదో బతుకమ్మ చీరలు వంచుతున్నారు. అమ్మ కవితమ్మ ముఖం మీద పెట్టుకోవాలని అడిగినావు కదా, తీసుకొని ఇచ్చిన చీరలు తీసుకొని ముఖం మీద కప్పుకొని మీ ముఖం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో వారం 10 రోజుల లోపల భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఆదేశం మేరకు ఇంటింటికి పోతున్నాం. మీరు చేసిన ఏందో చెప్తాం, మేము చేసిన ఏందో చెప్తాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం. ఈరోజు ఎవరో చెప్తా ఉన్నారు, పెద్ద ఆయన పేర్లను చేసిన తర్వాత కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు డబ్బులు వంచిందని చెప్పేసి ఆల్రెడీ డిపాజిట్ చేసిరంట. మరి ఓటుకు 2,000 ఇస్తారా, 5,000 ఇస్తారా? నాకు తెలిసి 5,000 ఫిక్స్ చేసిరంట. తాండ్రులో ఓటుకు 5,000 ఇస్తారంట. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మేము పనులు చేస్తాం. ఓటుకు 5,000 ఇవ్వాలని ఫిక్స్ చేసిరంట. మీటింగ్లకు అయితే 500 ఇచ్చి తీసుకొని పోతూనే ఉన్నారు. బిర్యానీలు తినబెడుతున్నారు, మందు దాపుతున్నారు, దంగామ చూస్తున్నారు. నెల ఇంకా 2 నెలల జాతర మొత్తం అంతా కూడా చేయండి, మాకేం అభ్యంతరం లేదు. మేము పబ్లిక్ తక్కువ మేము చేసిన పనులు చేస్తాం. మీరు పబ్లిక్ని దొరుకుని వచ్చి తాపి తినబెట్టి ఓటు అంటే ప్రయత్నం చేయండి. ఈరోజు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక్కసారి కనుక మేము ఊళ్ళో పోతే మీరు 500 అబద్ధాలు మాట్లాడినరు, 600 అబద్ధాలు మాట్లాడినరు, అవన్నీ కూడా రాస్తున్నాము. ఊళ్ళో ప్రజాక్షేత్రంలో పోతాము. రానున్న 2 నెలలు 60 రోజులు చేస్తున్నటువంటి ఎలక్షన్లలో నేను చెప్తున్నాను, మొత్తం రాష్ట్రంలోనే కాదు తాండూరులో కూడా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ చేసే పరిస్థితి లేదు. మీరు ఎంత హంగామా చేస్తున్నారో మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భం కానప్పుడు కూడా ఓటుకు 5,000 ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి, పబ్లిక్ నెత్తి మీద భారమైన రాష్ట్ర సమితి 5,000 ఫిక్స్ చేసిందని చాలామంది చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి అందరూ 5,000 ఇంట్లో 4 మంది ఉన్నా, 6 మంది ఉన్నా, 8 మంది ఉన్నా, బోగస్ ఓట్లు 20 మంది ఉన్నా, మంచి డబ్బులు వస్తే జేబులో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఇటువంటి ప్రభుత్వం మనకు వద్దు. తీసుకొని జనాలని తాగుబోతులు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వద్దు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అంతకంటే వద్దు. ఎందుకంటే తాండ్రలో చూసినట్టయితే కల్లిబొల్లి మాటలు చెప్పే నాయకులంతా కూడా ఎక్కడెక్కడ కలగలిసిపోతున్న ఊళ్ళకి జనాలకు సిగ్గవుతున్నది. కాబట్టి మిమ్మల్ని ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. ఇక మీ గురించి మేము మానేస్తాం. ఎందుకంటే మీరు చేసిన పనులు ఏందో మంది చూస్తున్నారు. మీరు చేసిన పనులు ఏం చేయలే, ఇది దుమ్ము పోలేదు, ఈ ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ వదిలిపెడతాం. మేము చేసిన పనులు చెప్తాం. మీరు ఏం చేసినారో అడిగితే మీ దగ్గర చెప్పుకోవడానికి మీ దగ్గర ఆన్సరే లేదు. కాబట్టి రానున్న ఇంకో 60 రోజులు కదా, నిజంగా చెప్పాలంటే ఈ నిన్న మొన్న మీటింగ్లు పెట్టి శిలాఫలకాలు వేస్తున్నారు తాండ్రులో. దింపుడు గల్లం కాడ బంగారం పెట్టినట్టు నోట్లో. కానీ ఇదంతా ఏం చేస్తారో ఇంకో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 3-4 రోజులు వచ్చినంత వరకు ఇంకేమేం చేస్తారో చేయండి. ఆ శిలాఫలకాలు అంటే ఫండ్స్ ఎన్ని వచ్చినాయి, మీరు ఇచ్చిన మాటలకు ఏముంది, ఇవన్నీ కూడా చూస్తాం. మొన్న కూడా ఒక బీసీ భవనానికి సంబంధించి సమీకృత భవనానికి ఇచ్చారు. చాలామంది ఎడ్యుకేటెడ్ని మోసం చేస్తున్నారు. గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆటాన పేపర్ల మీద జీవోలు ఇచ్చేసి కులాల సంఘాలకు, మతాలకు, దర్గాలకు, ఈద్గాలకు, గుళ్ళకు, సంఘాలకు, ఫోటోగ్రాఫర్ సంఘం, కిరాణా సంఘం ఎట్లాంటివి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే దుకాణం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాకపోతే అవసరం కాబట్టి అధికారంలో పక్కపచ్చి నిలబడతారు. ఇక్కడ కూడా ఇంకోటి చెప్తున్న సంఘాలకు ఈ వేదికగా చెప్తున్న తాండ్రోళ్లకు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న 13 సంబంధించి వాటి నాయకులు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏవైతే ల్యాండ్ అలొకేషన్ జరుగుతున్నాయో అవి ఏమీ పూర్తి కావు. కేవలం ఈ ఎలక్షన్ కోసము పోయిన 5 సంవత్సరాల కింద ఎట్లయితే ఇచ్చిండ్రో అంతకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ మూర్ఖత్వంగా జనాలని పిచ్చోళ్ళని చేయడానికి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు, శిలాఫలకాలు వేస్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. మీరు కొట్టిన టెంకాయల కంటే ఎక్కువ టెంకాయలు మీరు నెత్తి మీద కొట్టే పరిస్థితి మేము తీసుకొస్తాము. ఖచ్చితంగా ఏ భూములు ఇచ్చినారని చెప్తున్నారు కూడా ఆ భూములు ఏవి మీకు సంబంధించినవి కావు. మళ్ళీ వేదికగా చెప్తున్నాను, కొన్ని సంఘాలకు నేను పేరు తీసుకోదలుచుకుంటే కానీ కొన్ని సంఘాలకు శ్మశాన వాటికలు ఇచ్చారు, కొన్ని సంఘాలకు మీరు బిల్డింగ్లు కట్టుకోమని ఇస్తున్నారు. మీకు ఎక్కడ ప్రొసీడింగ్స్ ఉన్నాయి? ల్యాండ్ అలినేషన్ ఏడున్నది? మరి చదువుకున్న వాళ్ళు కూడా పోయాడు నిలబడి చప్పట్లు కొడుతున్నారు,
సీటీలు కొడుతున్నారు, మాకు నవ్వొస్తున్నది. కాబట్టి ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడము. ఒకవేళ వీలైతే మేము హామీ ఇవ్వకపోయినా కూడా గతంలో ఒక 30-40 సంవత్సరాలుగా తాండూరు ప్రజాప్రతినిధులు అందరూ చెప్తున్నారు కదా, తాండూరులో కంది ఉంది, కంది బోర్డు ఏర్పాటు చేస్తామని. మేము ఇప్పుడు చెప్తున్నాము, కంది బోర్డు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాము. నిజంగా కూడా మనకు స్టేట్లో కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని విన్నవించుకుంటూ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాద కార్యక్రమాన్ని ఈరోజు ఇంత ఉత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి మండలాల అధ్యక్షులు, మండలాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రపంచం మెచ్చిన నేత, భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభివృద్ధికి దూరంగా అనేక రకాలైనటువంటి తారతమ్యాలని, అనేక రకాలైన వర్గపోరుని, అంతర్గత కలహాలని, ఈ రకంగా అనేక సమస్యలకు కేంద్రీకృతమై గాలి, నీరు, నిప్పు ప్రతి దాంట్లో కూడా అవినీతి, అనేక రకాలైనటువంటి స్కాములు, ఈ రకమైనటువంటి దురాఘాతాలకు పాల్పడి ఈ దేశాన్ని వెనుకబడతానని గురి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ అయితే, ఈ తెలంగాణ ప్రాంతం మలిదశ ఉద్యమం ద్వారా అనేక మంది కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు, బడుగులు, బలైన వర్గాలందరూ కూడా ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి ఉద్యమాన్ని చేపట్టి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం టీఆర్ఎస్గా రూపాంతరం చెంది ఏమాత్రం కూడా సామాన్య ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోక తెలంగాణ ప్రాంతాన్ని ఎదుర్కొక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల సంక్షేమ ప్రభుత్వంలో ప్రయత్నించగా ఇక్కడ కూడా ఎలాంటి వచ్చలేక ప్రాంతాలకు మతాల జయవంతమైనటువంటి నేత భారతీయ జనతా పార్టీ చేసి ఈ ప్రాంతానికి ఒక ఎప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable